ఏం కొనుక్కుందాం? అదే కొనుక్కుందాం. సరే అక్క, మనం కొనుక్కున్నామా? ఆ రోజు చూసాం కదా, అదే కొనుక్కుందాం. కొనుక్కుందాం. బాగోలేదే. అయ్యో అయ్యో, అరే తమ్ముడు, వాళ్ళని ఇంటికి తీసుకెళ్దాం రా. వద్దక్క, మమ్మీ కొడుతుంది. లేకపోదాం పదా. ఒకసారి ఫోన్ ఇరా. యూట్యూబ్లో నిర్పమ ఆంటీ ఉంటుంది, ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తుంది. హలో నిర్పమ ఆంటీ. అవునమ్మా, చెప్పు. ఎవరమ్మా?
ఇక్కడ తాత నానమ్మ ఉన్నారు బస్ స్టాండ్ లో, వచ్చి తీసుకెళ్తారా? అవునా, లొకేషన్ పెట్టడం వచ్చామా నీకు? వచ్చా ఆంటీ. ఓకే, లొకేషన్ పెట్టమ్మా, నేను వస్తాను. థ్యాంక్ యూ ఆంటీ. నిర్మమ ఆంటీ వచ్చి తీసుకెళ్తుంది. తాత నాన్నమ్మకి ఏం ప్రాబ్లం లేదు, తాత నానమ్మ సేఫ్. పదా. ఇక్కడే అనుకుంటా, ఆపు. తాత, మీ పేరేంటి? నా పేరు రామయ్యమ్మ. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 3 రోజులు సంధి అయిందమ్మా. ఏంటి 3 రోజులా? అవునమ్మా. ఏమైనా తిన్నారా లేదా? 3 రోజులు సంధి తిండి లేదు, తిప్పులు లేదు, కూర్చుంది సచ్చేటట్టుందమ్మా. ఊరుకోండి తాత, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఊర్లో నాకు ఇల్లుండే బిడ్డ, అదే ఆధారం. ఒకదాన్ని అభ్యాసం. పెద్ద మనిషి మనకి ఇల్లమ్మిన సంగతి ఒకసారి రామయ్యతో మాట్లాడు. పెద్ద మనిషి నీ కొడుకు ఇల్లమ్మాడు. నా కొడుకు ఇల్లమ్మిండా? నాకేనే అమ్మింది, కాగితాలు కూడా ఉన్నాయి. నువ్వెప్పుడు కాల్ చేస్తావో చెప్తే నేను ఈడికి వస్తా. నీకు ఫోన్ చేయలేదా? మీ అబ్బాయి ఫోన్ చేయలేదా? ఒక నిమిషం ఆగు, ఫోన్ చేస్తా. హలో రమేష్, చెప్పన్నా. మీ అయ్యకి చెప్పలేదా నువ్వు ఇల్లమ్మిన సంగతి? చెప్పలేనా? మరి చెప్పు మరి, ఎందుకంటే మీరు కాల్ చేస్తే నేను ఇడికి రావాలి. ఒకసారి మీ నాన్నతో మాట్లాడు. హలో నాయనా, నేను ఇల్లమ్మిన మీరు తెలవకుండా. ఇల్లమ్మినావా? అవునే, ఇల్లమ్మిన మీరు తెలవకుండా. మీరు బస్ ఎక్కి రారి, ఉప్పలింగ్ రోడ్ నేను ఉంటా, అప్పుడు తీసుకపోతా వచ్చి. సరే నానా? సరే సరే కొడుకా. రమేష్ ఇల్లమ్మిండంట, పట్నం పోదాంపా. ఇల్లమ్మిండా? చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. మీ కొడుకు పేరేంటి? రమేషా? రమేష్ అమ్మ. హలో హలో, రమేషా మాట్లాడేది? రమేష్ చెప్పండి. నేను ఒక చరణ్ టీవీ నుంచి నిర్పమ్మని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ అమ్మ నాన్న ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్నారండి. అదేంటి కట్ అయిపోయింది? మీ అబ్బాయి ఫోన్ ఎత్తట్లేదండి. వాడు అలానే చేస్తున్నాడమ్మా, కావాలనే చేస్తున్నట్టుంది. అవునా? నాతో వస్తారా? నేను తీసుకెళ్తాను. తప్పకుండా అమ్మా, వస్తా. నీ కాలు మొక్కుతాయమ్మా. వదిలేండి వదిలేండి. సరే వెళ్దాం పదండి. అలాగే. రండమ్మా. అమ్మ కూర్చోండి, నేను వస్తున్నా. కూర్చోండి కూర్చోండి.
తాత మీరేం బాధపడకండి సరేనా? చెప్పండి నిరుపమ గారు. సార్ మీకు కాల్లో చెప్పింది వీళ్ళ గురించే సార్. సార్ వీళ్ళ గురించి మీరేం టెన్షన్ పడకండి మేడం, వాళ్ళ సంగతి అంతా నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. అమ్మా మీకేం కాదు, అంతా సార్ చూసుకుంటారు, జాగ్రత్త. అమ్మా మీరేం బాధపడకండి, తినడానికి నేనేమన్నా తీసుకొస్తా, నేనున్నా, మీరేం బాధపడకండి. అమ్మా ఇదిగోండి, ఎప్పుడు తిన్నారో ఏంటో తినండి. ఏమ్రా నగరాలు చేస్తున్నావా? ఇంకోసారి చేస్తే తీసుకెళ్లి బొక్కలేస్తా. ఏమనుకున్నావు? జాగ్రత్త, తీసుకెళ్ళండి. హలో, అవునా? రేయ్ మీరిద్దరు సెంటర్లో గొడవ అవుతుందంటే వెళ్ళండి. చెప్పండి నిరుపమ్ గారు. సార్ మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాను కదా, వీళ్ళ గురించే సార్. నమస్కారం సార్. కొడుకు కోడలు సరిగ్గా చూసుకోవట్లేదు సార్. మా కేసు విషయంలో లాయర్ గారిని తీసుకొచ్చాను. ఓకే, ఆ రమేష్ ఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే సార్, 99 08 22 2336. హలో రమేషా? అవునండి. మీ అమ్మా నాన్న మీ మీద కేసు పెట్టారు, అర్జెంటుగా స్టేషన్ రండి, నువ్వు నీ భార్య. కేసా? సరే సరే సార్, ఓకే సార్, వస్తాం సార్. ఏమే 3 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే లేపంట? ఏమైందా? ఏం మాట్లాడవేంటి? ఆయనేం మాట్లాడతాడు, ఆయనేం చెప్తాడు. ఉన్న పైసలన్నీ ఊరు పంపేయమంటే పంపిస్తాడు. ఆయన వీళ్ళ సంగతి నాకనే తెలుసా సార్? ఫోన్ అన్నా చేయాలి కదా వీళ్ళు. మస్తు సార్లు ఫోన్ చేసినాం, చేస్తే మాకు తెలియదా సార్ వీళ్ళ మాటలు గాని? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు సార్. ఏమయ్యా నిన్నడితే మీ ఆవిడ సమాధానం చెప్తుంది, నువ్వేం చెప్పవా? ఆమె ఏం చెప్తాదే సార్, నాకేం తెలియదు సార్. అయినా వచ్చిన వాళ్ళు మాకు కాల్ చేయాలి గాని మా మీద కేసులు పెడితే మేమెందుకు తీసుకుపోతాం సార్? వాళ్ళు మీ మీద కేసు పెట్టారమ్మా. ఏమన్నా పెట్టుకోండి సార్, మా మాట అంతే. అయినా హైదరాబాద్కి వచ్చి మేము అంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం. 4 రోజులు పస్తులు ఉండలేరా? మీరేంటి ఇంకా చూస్తున్నారు? రండి వెళ్దాం, రారా నానిగా. మీ కొడుకు తప్పేం లేదయ్యా, అంతా మీ కోడలే. మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు? సార్ చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా 10 సంవత్సరాల కారాగార శిక్ష, నాన్ బెయిలబుల్ కాగ్జినబుల్ అంటారు. అలాగే ఏ కోడలైనా అత్తమామను చూడని వాళ్ళకి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. సో ఇలాంటి మరుగున పడిపోతున్నాయి, ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్లకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి. సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్. సరే, అలా అయితే కొన్ని రోజులు చూద్దాం. ఓకే, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. రమేష్ మౌనిక అంటే మీరేనా? ఏమైంది సార్, ఎందుకు ఏమైంది? మీ మీద రామయ్య రామక్క వారు కేసు పెట్టారు. ఎవరు పెట్టారు కేసు? మేమేం తప్పు చేసినాం? అదంతా మా తెలియదు, స్టేషన్ మేమెందుకు రావాలి? సార్ 10 నిమిషాల్లో మేము స్టేషన్కి వస్తాం సార్, ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి. 10 నిమిషాలలో స్టేషన్లో ఉండాలి. వస్తాం సార్, 10 నిమిషాల్లో. వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని కోర్టుకి పంపించు, అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. అమ్మ సంతకం పెట్టు. సార్ 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 మీ కాలు మొక్కుతా సార్. అలా ఆగమాగమవుతారయ్యా. అది జైలుకి పంపించొద్దయ్యా. పిల్లలు ఆగమాగమవుతారయ్యా. మీ కాలు పట్టుకుంటారయ్యా. మీరు కాదే కాళ్ళ మీద పడ్డాం, మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి. చూసావా రమేష్, ఇంకా మీ అమ్మా నాన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు.
వద్దు తాతయ్య, మా అమ్మ నన్ను జైలుకి పంపించు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు చేయట ఇదంతా. నువ్వు ఒక్కడే చక్కగా ఉంటే మా అమ్మ నాన్న బాగుంటారు, నా పిల్లలు బాగుంటారు, నేను బాగుంటాను, నువ్వు కూడా బాగుంటావు. నీకో సాటిస్ఫాక్షన్ వల్ల ఇంతమందిని పెడుతున్నాడు. చూడమ్మా, కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు. నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు. అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు. అలాంటి తల్లిదండ్రులకే కష్టం వస్తే వాళ్ళకి తల్లిదండ్రులే మనమే కదా. నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకు అంటే అంతకంటే ఎక్కువ ధైర్యం. నువ్వు ఇలా చేయకూడదమ్మా. పెట్టండి. ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా, ఇంకెప్పుడు చేయనయ్యా. ఏమైంది? సారీ అండి, వాళ్ళ విషయం తాగి చాలా టైం అయింది, అందుకనే కాపాడలేకపోయాం. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటున్నాం అని మనం అనుకుంటే తప్పే. సంతోషం అనేది వర్షపు చినుకుల్లా వచ్చిపోతుందంటే మనం ఇంకా కష్టాల్లోనే ఉన్నామని అర్థం. కష్టాలు ఒడ్డు కొట్టుకొచ్చిన చెత్తలా ఉండాలి, సంతోషం సముద్రం నీళ్ళలా నిలకడగా ఉండిపోవాలి. ఎటు చూసినా అంతులేనట్టుగా ఉండాలి. ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని మన తల్లిదండ్రులకు ఇవ్వగలిగితే అప్పుడే మనం బాధ్యతగా చూసుకుంటున్నాము అని అర్థం. థ్యాంక్ యూ. మీ చరణ్ షాగంటి.